హాయ్ గైస్. బిగ్ బాస్ 9లో ఏంటంటే ఈ వీక్ నామినేషన్స్లో తనుజ కెప్టెన్ కాబట్టి తనకి నచ్చిన వాళ్ళకి ఒకరికి 2 నామినేషన్లు చేసుకునే అవకాశం ఇవ్వచ్చు, లేదా ఒకరికి ఒకే నామినేషన్ వేసుకునే అవకాశం ఇవ్వచ్చు అనమాట. అది బిగ్ బాస్ పెట్టాడు. అయితే మొత్తం 9 మంది ఉన్నారు. 9 మందిలో కెప్టెన్ తనుజ 8. తనను తీసేస్తే మిగతా 8 మంది నామినేషన్స్ చేసుకోవాలన్నమాట. వాళ్ళల్లో తనుజ ఏంటంటే 5గురికి 2 నామినేషన్లు చేసుకునే అవకాశం ఇచ్చింది. 3గురికి మాత్రం ఒక్కొక్క నామినేషన్ చేసుకునే అవకాశం ఇచ్చింది. మొత్తం 7గురు నామినేషన్స్లోకి వస్తే బిగ్ బాస్ ఏం చేశాడంటే తనుజ కెప్టెన్ కాబట్టి తనని నామినేషన్ చేయకుండా ఆ నామినేషన్స్లో ఉన్న 7గురిలో ఒకరిని సేవ్ చేసుకునే పవర్ ఇస్తాడనమాట. దాంతో తనుజ నామినేషన్స్లో ఉన్న 7గురిలో రీతు చౌదరిని సేవ్ చేస్తుంది. దాంతో ఇంకా నామినేషన్స్లో 6గురు మాత్రమే ఉంటారు. ఆ 6గురు ఎవరెవరంటే మనకి భరణి, దివ్య, తర్వాత ఎమాన్యువల్, సంజన, కళ్యాణ్, ధీమాన్ పవన్ అనమాట. వీళ్ళు 6గురు నామినేషన్స్లో ఉన్నారు. అయితే ప్లీజ్ ఈ ఎవరిని నామినేట్ చేశారు అన్నది మాట్లాడే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. అండ్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఎవరైనా ఇంతకుముందు చూసినా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ టైంలో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నెక్స్ట్ ఎవరిని నామినేట్ చేశారంటే 3గురికి మాత్రమే ఒక్కొక్కరు నామినేట్ చేసే అవకాశం ఇచ్చింది మనకి తనుజ అనమాట. అది దివ్యకి అండ్ సంజనాకి అండ్ సుమన్ శెట్టికి అనమాట. సుమన్ శెట్టి, సంజన వాళ్ళిద్దరూ శత్రువులైనా వాళ్ళిద్దరూ కళ్యాణ్ని నామినేట్ చేశారు తమ ఒక్కొక్క నామినేషన్తో. దివ్య వచ్చి రీతు చౌదరిని నామినేట్ చేసింది. మిగతా వాళ్ళు 5గురికి ఏంటంటే ఇమాన్యువల్ ఏమో భరణి గారిని అండ్ రీతు చౌదరిని నామినేట్ చేశాడు. డీమాన్ పవన్ ఏమో కళ్యాణ్ని, రీతు చౌదరిని నామినేట్ చేశాడు. నెక్స్ట్ మనకి భరణి గారు ఏమో రీతు చౌదరిని అండ్ ఇమాన్యువల్ని నామినేట్ చేశాడు అనమాట. తర్వాత కళ్యాణ్ ఏమో డీమాన్ పవన్ని, సంజనాని నామినేట్ చేశాడు. లాస్ట్కి రీతు చౌదరి ఏమో సంజనాని అండ్ దివ్యాని నామినేట్ చేసిందనమాట. అది గైస్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.